దేవి తండ్రి తిమ్మారాజు తల్లికి ఏడుగురు జన్మాలయ్యే వెంకటేశ్వర స్వామి తండ్రి చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా కాపురాస్థలమమ్మ దిగువ తిరుపతమ్మ మహానుభావుడిది భగవంతుడు ఎక్కడ ఉన్నాడమ్మ ఇప్పుడు తిరుపతిలో భగవంతుడు లేడమ్మా కొండ మీద ఉన్నాడంటే తిరుమల అంటారు భగవంతుడి దిగువ తిరుపతి కాపురాస్థలమమ్మ వెంకన్న బాబు వర్ణానికి సూర్యవంశరాజులమ్మ వెంకన్న బాబు ఇంటి పేరు ఇనికిల వారంటారు తులసి నామము కాశీ గోత్రమట తల్లి గారి పేరు తండ్రి గారి పేరు వీరి కాపురాస్థలమునందు ఎనకా మందు 7 అన్నాదములు పుట్టారు 7 అబ్బాయిలు కూడా ఎక్కడెక్కడ పుట్టారు మనం ఇచ్చి పోవాలి అలాగెత్తారమ్మా ఇద్దరు తప్పించేస్తా కిరణ్ గారు పొద్దున్న తీసుకెళ్ళి 2000 తగ్గించేస్తారు మీకు తగ్గించేస్తాను చూడండమ్మా ఎవరెవరు ఏ దిశను పిలిచి పుట్టారు అందంగా పాడతాము తల్లి మీరందరూ కూడా అందంగా ఆలకించాలి తల్లి నాయన గోవింద మహారాజు స్వామి జనమాలు గోవింద మహారాజు స్వామి జనమాలు రెండులుగా పడుకోని గోవింద మహారాజు అక్కడ దిగుబాతన బదలాన పీట కాలుసు తులసూరి గర్భాన గోవింద మహారాజు వర జన్మించారమ్మా గోవిందరాజు గారు అంటే తల్లి 6 మూలు అడ్డం ఉంటాడు 9 మూలు పడుకుంటాడు మోకాళ్ళు దిగి చేతులుంటాయి కాళ్ళ కాడ ఆదిలక్ష్మి భూలక్ష్మి పాదాలు పడుతూ ఉంటారు వాళ్ళని దిగవా తిరుపతిలో ఏమంటారయ్యా అంటారండి ఈ ఒక గోవిందరాజు గారికి తల కాడ బంగారపు కొంచెం ఉంటుంది బాబు చూసిన పరమతి అంటా ఉన్నారు ఏమని గోవిందగా తలగలేవా టెక్కలేవా బంగారు కొంచెం పడుకున్న కారణం ఏంటండి బంగారపు కొంచెం ఉన్న కారణం అందమ్మా అవును కనుక చూసారా గోవిందరాజు గారు వెళ్ళలేదా ఒళ్ళు మన తిరగకుండా మొక్కున్నాం చూడండమ్మా ఆనాడు భగవంతుడికి అమ్మ బంగారపు కొంచెం కారణం ఉంది అవును అంటే ఆనాడు వెంకటేశ్వర స్వామికి వచ్చిన ఆదాయం అంతా కూడా కోట్లట అవును ఇప్పుడైతే 500 గంటలు 2000 గంటలు అమ్మా పూర్వకాలంలో ఏముండి పూర్వం యాకానీలు దమ్ముడీలు రాగి డబ్బులు సిద్ధి డబ్బులు చక్రవర్తీలు ఒడివేలు అనాలు పెట్టాలి అవునండి ఇటువంటి కాసులను కూడా వచ్చి రాసులుగా పడిపోయాట ఎప్పుడు కూడా గోవిందరాజు గారే లెక్క పెట్టేవారటమ్మా ఈ స్వాముల వారికి వచ్చిన ఆదాయాన్ని కొలవలేక బంగారం కొంచెంతో కొలిసి అలిసిపోయి ముచ్చూరు బట్టలు పట్టేసి కొలిచే బంగారపు కొంచాన్ని తలగడిగా పెట్టినట్టే మాదిరిగా ఉరిగిపోయాడమ్మా జగదేపగిరి గోవిందరాజు గారికి తలకాడ బంగారపు కొంచెం కారణమన్నారు తులసిని గర్భాన గోవిందరాజు గారు జన్మించారు ఎక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉంది పెండాడనే గ్రామంలోని 2వ గర్భవాసన పెండాడ రంగనాయకుల వారు జన్మించారు గర్భవాసన ఉప్మాకల వెంకన్న వారు జన్మించారు అంటే విశాఖ జిల్లా తునికి అడ్డ రోడ్డు నక్కపల్లి తాలూకా కొమరపల్లికి చేరువలో ఉందమ్మా ఉప్మాకలనే గ్రామంలోని ఎక్కడ జన్మించారు అక్కడ జన్మగా 3 అబ్బాయిలు జన్మించారు 3 అబ్బాయిలు పుట్టారు
బెండపూడి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉందా? బెండకెలం కాదు, బెండపూడి అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనకి వెళ్తుంటే ఇది ఎడమ చేతి భాగంగా ఉంటుంది. వస్తుంటే కుడి చేతి భాగం ఉంటారు. ఎత్తైన పట్టణంలో వెలిసి పుట్టాడు బెండపూడి సాధువు గారు. ఈ బెండపూడి సాధువు గారికి ఎనమంటుగురు భార్యలమ్మ. గారు మన జగన్ కూడా ఉన్నాడా? చేసుకున్న భార్య పోషించలేక పొద్దున్న తులిపి అమ్ముకుంటున్నాడు, సాయంత్రం తమరలోకి వస్తున్నాడు. ఎనమంటిని బయలు పోయించిన మహానుభావుడు అడదనే చేసుకుంటున్నాడు. ఊరంటే తిరిగి ఆడబెట్ట మీద కోడి పందాలు ఎత్తున్నాడు. చూడండమ్మా, ఆయన దేవాన దేవుడమ్మా, లోకానికి దేవుడు సూత్రధారుడు తల్లి. దేవాన దేవుడు భగవంతుడు కాబట్టి ఎనమంటుగురు భార్యలు ఉండడం వాస్తవం అమ్మ. అటువంటి మహానుభావుడు 4 గర్భవాసాన బెండపూడి వెంకన్నవారు జన్మించారు. అక్కడికి అందముగా 4 అబ్బాయిలు జన్మించారు. 4 అబ్బాయిలు పుట్టారు. 5 గర్భమున ఎవరు జనవారు స్వామి జనవాలు. వారం 4 రోజులు ఎక్కడ భయభద్రం గోళం కూర్చుంటాడు. సూర్యుడు ఆయన బ్రాంచీయానం అంటారమ్మా. గోదావరి ఉంటుంది సూరస్యానం. ఎస్ఆరం కాదు బాబు, ప్రాంచీయానం అంటే ఇదండి. ప్రాంచీయానం అంటారు బాబు. ఎనపెక్కనంటే మీ అనియనా మీ పొలవాడే. ఆయనకి మీకు చిన్న తేడా ఉంది. బాధపడవు కదా, అసలు బాధపడవు కదా. లేవయ్యా నా సామి అసలు లేవు, కంగారు పడకు. నీకు తల్లు బాలు లేవు, దానాలు లేవు. లేవయ్యా నా సామి నీకు అసలు లేవు, తల్లు బాలు లేవు, దానాలు లేవు. నీకు తల్లు బల్లు లేవయ్యా, దానాలే లేవయ్యో. నీకు ఒంటి సేదాలే విరువగా పెడతారు. ఇదేమనండి, కన్నా తల్లి గారికి 7 అబ్బాయిలు అన్నారు. 6గురికి తల్లి ముళ్ళు తను చెప్పాలనంటున్నారు. 5వ వాడిని జ్ఞానపెంకనే లేకపోవడం కారణం ఏమిటనుకోవచ్చమ్మా. కన్నా తల్లి గారికి 7 అబ్బాయిలు పుట్టిన తర్వాత ముందు ఈ కలియుగం పుడుతుంది. కలియుగంలో ఈ మానవులు పుడతారు. పూజలు అంటారు, పురస్కారాలు అంటారు, తీర్థాలు అంటారు, యాత్రలు అంటారు. అలాగని 7 కుమారుల్ని కూడా దేవుళ్ళుగా గుర్తింపబడాలని కార్తీక ఏకాదశి నాడు కట్టిక ఉపవాసం పెట్టిందమ్మా. ఉప్మా అంటే ఆకలి మీకు ఇంటికి చేస్తున్నాడు. 5 కేజీలు ఉండదండి. ఆయన ఎవరన్నా తింటే ఎంత తింటారు? కాంచనం చెట్టుకుని తింటావు నువ్వు. సురుడనాయన మహానుభావుడు నాయన. అటు 3 కూర్చున్నాడు, మధ్యలో కూర్చున్నాడు. కన్నా తల్లి గారు నోమును వస్తున్నారు. ప్రతిరోజు 7 గంటలకే ప్రసాదం పెట్టేది. ఆ రోజు నోమును వస్తున్న కారణం చేత 1 గంట సెలవైపోయిందమ్మా. ఏడబెంకన్నకి ఇటుకిచ్చకూడదు, ఇటుక్కం కాదు, ఆకలి బాధ పట్టేసుకుందమ్మా. కడుపుండా తిరగపోతేనే దేవుడా, కడుపుండా భోజనం చెప్తే దేవుడు లేడా? ఉడుదుడిగా పైకి లెగిసిపోయమ్మా. వంటగదిలోకి వెళ్ళిపోయి తల్లి రాజులను ఆలోచించకుండా ఉట్టి మీద ప్రసాదం తీసుకుని సృష్టిగా భోజనం చేస్తాడట. కన్నా తల్లి కళ్ళ చూసింది. ఓయి ఎనబెంకన్నా, నా గర్భవాసన పుట్టి గడపేతలు పుడతారన్న, నా గర్భవాసన పుట్టి చెయ్యరాని నేరం నువ్వు చేస్తావు కాబట్టి నా కులములో కానీ నా గోదులో కానీ గుయ్య కన్నాలు బతుకు. గోతులో కాదు, గోత్రంలోనే. నా గోత్రంలో కానీ నువ్వు ఉంట దగ్గరంటే వాడు నువ్వు కాదు బాబు. అలాగే మన ప్రాంతీయ దేశం పంపించిందమ్మా. అంటే మన యానం పంపించిందట. ఎవరికే మరకల్లంటే ఎవరు నిండు కూడేస్తారు, వేటాడుకునే వరకు పంపించిందమ్మా. వీరిని జాతరగా ఆయన పిలుస్తారు. మరకలు అంటారు, వడ్డీలు అంటారు, పల్లీలు అంటారు, అగ్నికుల క్షత్రియులు అంటారు. ఇటువంటి వేటాడుకునే వారికి పంపిస్తా తల్లి గారు శాపనాకారం పెడుతున్నారట. వెంకన్న ప్రతి ఒక్కరు కూడా వేటకి వెళ్లే ముందు కళ్ళు మళ్ళు తన చెప్పలు లేకుండా హాస్య భగమతో అయినా సరే కడుపుండా భోజనం చేసి బుక్కా భుజాన వేసుకుని నీ
గురు ముందు నుంచి వెళతా వెళతా నీ ఒంటి సీదండమే రెండు చేతిలో జోడించబడితే నీకు మోక్షం లేదయ్యా. అదే బాబు అన్నా తల్లిగట్ల శాపనాకారం అండి. ನಮ್ಮ తల్లి శాపం అంటే బ్రహ్మ శాపం లాంటిదట. అవును. గడప దాటకుండా తగిలిదది తల్లి. అందుకే ఈ తల్లి కూడా బిడ్డలకి శాపనాకారం పెట్టకూడదంటారు. అటు ఆనాడు కన్నా తల్లి గారి బిడ్డల శాపనాకారం వల్ల తల్లు మల్లు తాన శాపాలు లేకుండా ఉంటే సీదండమే వైనముగా ఏర్పడిందట. అక్కడికి అద్దముగా 5 అబ్బాయిలు జన్మించారు. 5 అబ్బాయిలు పుట్టారట. ఆరే కాగలమన ఎవరే జనరాము మనసాదిరి వచ్చేడు వారాబల్లుడమ్మ. ఆరే కాగలమన ఎవరే జనరాము వరసాదిరి వచ్చేడు వారాబల్లుడు. కృష్ణ రామన గడ్డ ఇసుకాదే నిలవేరు ఇసుకాదే నిలవేర దానకము వాడపల్లి లేరమ్మా. ఉన్నానే వాడపల్లి ఎక్కడ ఉందమ్మా? ఆత్రేయపురం మండలము అంటే రాలి రావులపాలెం ఓపలకి చెరువులో ఉందమ్మా. దాన్ని చిన్న వాడపల్లి అంటారు. ఆడలు అందరూ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఆధార్ కార్డులు ఫ్రీ కదా, ఆధార్ కార్డు చూపించి ఎక్కేస్తున్నారు. చూడండమ్మా, వాడు గర్భవాసాన వాడపల్లి వెంకటేశ్వర స్వామి జన్మించారట. ఈ వాడపల్లి అంటే రాలి రావులపాలెం ఓపలంకి చెరువులో ఉంది. దాన్ని చిన్న వాడపల్లి అంటారు. మనం దాన్ని వాడపల్లి అని పిలుస్తున్నామమ్మా. పూర్వం మన పెద్దల కాలంలో దాన్ని కృష్ణ రావణ గడ్డ అని పిలిచేవారట. ఇసుక తిన్నల తానకం వేశారట. అంటే ఆనాడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి నుండి మన గౌతమి గోదారమ్మట కొట్టుకొచ్చి ఇసుక తిన్నలపై ఆగిపోయాడు. ఇదేమిటంటే భగవంతుడు గోదావరి రావట విడలుకోవచ్చమ్మా. మన ఆంధ్రాలో ఎక్కడ చూసినా సరే రాతి విగ్రహాలు ఉన్నాయి, సిమెంట్ విగ్రహాలు ఉన్నాయి. వాడపల్లిలో విగ్రహం మాత్రము ఆవిడ చెప్పింది ఎర్ర చంద్ర స్వరూపుడమ్మ. గంధపు మానగా గోదారమ్మట కొట్టుకొచ్చి ఇసుక తిన్నలపై తానకం వేశారట. ఆ గ్రామ ప్రజలు చూస్తారు, స్వామి రాక మా గ్రామానికి వచ్చావా తండ్రి? అలాగే నీ గుళ్ళు గోపురాలు కట్టి గుళ్ళో ప్రవేశపెట్టారట. ఈ ఒక స్వాములు వారిని దర్శించుకోవాలంటేనమ్మా, అంటే కొత్తగా గృహం కట్టుకోవాలన్నా, అబ్బాయికి కళ్యాణం అవ్వాలన్నా, ఒక అమ్మాయికి గర్భం దాల్చాలన్నా, అనుకున్న కోరికలు నెరవేరాలంటే 7 శనివారాల యొక్క సక్రంగా వెళ్ళి 9వ శనివారం వెళ్ళి అర్చన చేయించుకుంటే అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నాడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి. అమ్మ 7 శనివారాల వెంకట దర్శనము 7 జన్మల పుణ్యఫలం అంటారు. 7 జన్మల పుణ్యఫలం అన్నారు. దీనిని కోనసీమ తిరుపతిగా అభివృద్ధిగా ఇచ్చారమ్మా. ఎంతో కరుణ వైకుంఠంగా ఉంటుంది తల్లి. అటువంటి మహానుభావుడు 6వ గర్భవాసాని వాడపల్లి వెంకటేశ్వర స్వామి జన్మించాడు. ఈ స్వామి వారికి ఇచ్చిన యాత్ర ఉంది, తీర్థం ఉంది. నీకు తెలియదా? ఏడాది ఒకనాడు ఏకాదశి నాడు బాబు తల్లావాలు కూడా బాబు నీ సేవ. ఏడాది ఒకనాడు ఏకాదశి నాడు బాబు నీ సేవ. అంటే సీతారాముల కళ్యాణం వెళ్ళిన తర్వాత వస్తుందమ్మా 3వ రోజు. దాన్ని మత్తత్ర ఏకాదశి అంటారు. అంటే ఆనాటి మహానుభావుడు ఆయన భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అయిన తర్వాత భద్రాచలం నుంచి వస్తాయమ్మా మంచి ముత్యాలు. వాడపల్లి వెంకటేశ్వర స్వామికి వస్తాయమ్మా. అటువంటి ముత్యాలతో మహానుభావుడికి అంగరంగ వైభోగముగా కనుల వైకుంఠముగా కళ్యాణం జరుగుతుందట. అక్కడికి అందముగా 6 అబ్బాయిలు జన్మించారమ్మా. 6 అబ్బాయిలు కూడా కళ్యాణం చేసి ఎవరు రాజ్యాల వాళ్ళకి పంచిపెట్టిందట. మహానుభావులు ఎవరు రాజ్యాల వాళ్ళు వెళ్తా ఉన్నారు. అలా ఉండగా ఈ